నేను రావడమే మంచిదైంది. లేదంటే మీ నాన్న నిన్ను చంపేయటమో తను చావటమో ఏదో ఒకటి చేసుండేవాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? అంకుల్, ఈ పెళ్లి పార్థు మూలంగా చెడిపోతుందేమోనని భయపడుతుంది అంకుల్ వారు. అవునా? వాడు గాని ఈసారి కనపడాలి, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఈ పెళ్లి నేను చూడకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి జైల్లో కూర్చున్నా నష్టం లేదు. మీరిద్దరూ సుఖంగా ఉంటే నాకు అంతే చాలు బాబు. సర్లేండి, నేను అదే చెప్పాను. వాడొస్తే మీరే చూసుకుంటారని, భయపడద్దని ధైర్యం చెప్పాను. ఎలా ఉన్నావురా? ఏమైంది సార్? ఆయన అలవాట్లేదని వద్దన్నారు సార్. అప్పుడు మందుని నీళ్లతో కాకుండా కూల్ డ్రింక్లో కలిపేవరా? వెళ్ళు, తాగినంత కూల్ డ్రింక్ సర్వ్ చేయి. ఓ అలాగే సార్. తాగు మామా, నీకు బాగా ఎక్కువైపోయాక నిన్ను పార్దు మీద కుదులుతానా? ఇదేదో బాగుందయా. ఫారిన్ కూల్ డ్రింక్ సార్. మా సార్ మీకోసమే స్పెషల్గా తెప్పించారు. అవునా? అవును సార్. చూసావా, మా అల్లుడికి నేనంటే ఎంత భక్తి ప్రేమ, చూసావా? అవును సార్. ఇంకోటి పోయా తీసుకోండి సార్. బాగుందయ్యా. మామా, పార్దుగండి ఫుట్బాల్ ఆడుకోవడానికి నీకు కావలసినంత ఎనర్జీని నింపేశానా? నువ్వు వాడిని ఆడుకోవడానికి వస్తున్నావని తెలియక వాడు ఇంకా ఎక్కడే ఉన్నాడు. వాడి సంగతి ఏంటో ఒక్కసారి వెళ్ళి చూసొస్తా. మీరు ఇక్కడే ఉండండి, వాడంతా తేల్చొస్తాను. ప్లీజ్ క్యారీ. బెంగళూరు పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టారా? దొంగ కేసులు బనాయిస్తే నమ్మేయటానికి పోలీసులు నీలాగా తెలివిలేని వాళ్ళు కాదు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నీకు నేను క్లియర్గా చెప్పాను, వరదని నేను కలిసిపోయాం, మా జోలికి రావద్దు అని. కాన్ఫరెన్స్ పేరు చెప్పి
తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకున్నావా? వరుదిని చెప్పుతో కొడుతుందని అర్థమై నన్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నావు. ఇక్కడికి వచ్చి ఈ డ్రామా మొదలు పెట్టావు. ఏంట్రా అది? ఆ వెడ్డింగ్ కార్డ్ ఏంటి? ఏం వెటకారంగా ఉందా? పెళ్ళంటే అంత ఆషామాషిగా ఉందా? ఎవరో సెకండ్ అడ్డం పెట్టుకుని ఇంకెవరి మీదో బాణం వేసినట్టు నువ్వేంట్రా ఆ ముసలోడిని అడ్డు పెట్టుకుని వెధవ నాటకాలన్నీ ఆడుతున్నావు? అంటే వెడ్డింగ్ కార్డ్ వేస్తే పెళ్ళైపోతుందా? 10 మందికి మైక్లో చెప్పేస్తే వరుదిని తల ఉంచుకుని తాళి కట్టించుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు ఏదో రకంగా ముసలోడిని అడ్డు పెట్టుకుని వరుదిని పెళ్లి పెట్టెల దాకా తీసుకెళ్ళినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఏం చేసినా సరే వరుదిని నీకు దక్కదు. అయితే ఏం చేస్తానట? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదంతా చెడగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చా. నువ్వు ఏదో రకంగా ముసలాన్ని అడ్డు పెట్టుకుని వరుదిని పెళ్లి పెట్టెల దాకా తీసుకెళ్ళినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఏం చేసినా సరే వరుదిని నీకు దక్కదు. అయితే ఏం చేస్తానట? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదంతా చెడగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడ ఉండడమే నాకు కావాలి. నీ కళ్ళ ముందే వరుదిన్ని నేను స్టేజ్ మీదకి తీసుకెళ్లి నా ఫియాన్సీ అని పరిచయం చేస్తాను. ఎలా చేస్తావో నేను చూస్తాను. నీకొక సంగతి తెలుసా? నువ్వు ఈ పొద వెనక ఆ పొద వెనక దాక్కుని తిరగాలి. ఎందుకంటే మన మామ చేత నిన్ను తన్ని తరివించేయడానికి పక్కా ప్లాన్తో నేను ఇక్కడికి వచ్చాను. Wait and see. ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. అరే పార్దు, ఎక్కడన్నారా రే? అరే పార్దు!
ఎందుకు కొడుతున్నారు సార్ 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 ఎందుకండి కొడుతున్నారు? రేయ్ ఇంకా ఎందుకంటావా? రేయ్ 2 పెద్ద కారణాలతో కొట్టానురా. ఏంటండి అవి? ఒకటి నా కూతురు జీవితాన్ని నాశనం చేసినందుకు, ఇది 2వ కారణానికి కొట్టానురా. 2వది నా భార్య సాగు కారణమైనందుకు కొట్టానురా. సార్, నిన్న నేనా? రేయ్ పార్తుగా నువ్వు పరమ కిరాతకుడురా, దుర్మార్గుడు. నిన్ను చంపేస్తానురా, చంపేస్తాను, చంపేస్తాను. రేయ్ నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. వదలండి. వీడేగా వరుణుతి నీ జీవితాన్ని నాశనం చేసింది, నాశనం చేసింది. వీడిని చంపేస్తా. మావయ్య మావయ్య ఆయన పార్తుగాడు కాదు మావయ్య. అవునన్నా, ఎవరిని పడితే వాళ్ళని కొడితే ఎలా? కాదు, రండి లోపలికి. వాడు రండి నాన్న. పార్తుగాడే. రండి నాన్న. రేయ్ ఆగండి, ఆగండి. చంపేస్తా. ఆగండి. రేయ్ ఆగండి. పార్తుగా ఏంటన్నా ఇది? చంపేస్తా. మావయ్య మావయ్య నిన్ను చంపేస్తా. మావయ్య పదండి. ఏయ్ ఏయ్ భయపడగా, వాడ కనపడా నీకు? తాగున్నారా పోనీ. ఎవరు? అదే ఆ పోర్దుగాడు. ఆ పోర్దుగాడు నీకేమైనా కనిపించాడా? లేదు. వాడిక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు. నాకు వాడి దుర్మార్గపు వాసన వచ్చింది. ఇదిగా వాడు కనబడితే నువ్వు నాకు వచ్చి చెప్పు. అలాగే చెప్పు. పదండి నాన్న. ఆగు. ఏయ్, ఏం పేరు నీ పేరు? ఏడుకొండలు. ఏడుకొండల. ఓ మంచి పేరు. నా పేరే నీ పేరు. మంచుడు, మంచుడు. రండి మావయ్య. రేపు రండి మావయ్య. ఎక్కడున్నావు? మా మామకి ముందు తాగే అలవాటే లేదు. అంటే ఇది కూడా సిద్ధుగడి పని. చెప్తా వాడి సంగతి. శభాష్. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. రే వద్దురా, వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఆదరా బాదరా,
నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర డోంట్ మ్యారీ బీ హ్యాపీ ఓ డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ బీ హ్యాపీ ఓ డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ నెవర్ బీ హ్యాపీ ఎస్ 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 డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హై రేయ్ ఆగరా, నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాను. ఏంటి ఇది కూడా పోసుకునేవావా అయినా ఏంటి దొంగను వెతుకుతున్నట్టు వెతుకుతూ తిరుగుతున్నా? ఇందాక నా పెళ్ళాం రేయ్ అదే మన పెళ్ళాం. సరే నేను తాళి కడితే కాబోయే పెళ్ళాం లాక్కెళ్ళింది మన మామ దగ్గరికి, ఏయ్ నీ మామ దగ్గరికి. ఇప్పుడు నువ్వు ఏంటి ఏంటి నేను చేసిన తప్పు? ఏంట్రా ఏంటి ఇంకా నువ్వే అరుస్తున్నావు? ఏం చెప్తే అర్థం కాదా? తలకే లేదా? నువ్వు అసలు మనిషివి కాదా? నా పెళ్ళాం జోలికి రావద్దు అంటే పంతానికి కాకపోతే ఇంత పెద్ద ఫంక్షన్ ఎందుకు అరేంజ్ చేశావు? ఏం చేయలేడు వీడు. నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? అనవసరంగా వరోధిని బెంగళూరు దాకా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టావు. నేను అడ్డంగా ఉన్నానని దొంగ కేసులు బనాయించి తప్పించాలని చూశావు. ఇక్కడికి వస్తే ఇది మర్యాదగా చెప్తున్నాను, నీ తక్కువ పార్టీలన్నీ ఆపేసి నోరు మూసుకుని వెళ్ళి ఈ పెళ్లి జరగదని మా మామతో చెప్పు. నువ్వు పార్టీ పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా ఆ ఖర్చు తప్ప చివరికి నీకేమీ మిగలదు. వెళ్ళు, వెళ్ళి ఇష్టం లేదని చెప్పు. నేనెందుకు చెప్తాను? నీకు దమ్ముంటే నీకు చేతనైతే నీ మామ దగ్గరికెళ్ళి నా పెళ్ళాన్ని ఇంకొకడికిచ్చి ఎలా పెళ్లి చేస్తావని నిలదీసి నిలబడు, అప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఆయనకి విషయం అంతటి మేము చెప్పలేకపోతున్నావు అనే కదా నువ్వు ఇన్ని ఆటలు ఆడుతున్నావు? ఆ ఒక్క బలహీనత మమ్మల్ని వెనక్కి లాగబట్టేగా నీకు ఇంత అలసైపోయాం. రేయ్ దరిద్రుడా, అమ్మ అయ్య అక్క చెల్లి ఎవరు లేని నీకు బంధాలు బంధుత్వాల గురించి ఏం తెలుసురా? నా భార్య తన కుటుంబానికి విలువిచ్చి కన్న తండ్రికి ఇచ్చిన మాట గౌరవం ఇచ్చి నేనంటే ఇష్టం ఉన్నా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనసు చంపుకుని నాకు దూరంగా బతుకుతుందిరా. అదే గనక నా భార్య నాకు నా భర్తే కావాలి, ఇంకెవరూ అక్కర్లేదని ఒక్క మాట అంటే ఈ పాటికి ఆయన గుండె పగిలి చచ్చూరుకుని ఉండేవాడు. అదే గనక నా భార్య నాకు నా భర్తే కావాలి, ఇంకెవరూ అక్కర్లేదని ఒక్క మాట అంటే ఈ పాటికి ఆయన గుండె పగిలి చచ్చూరుకుని ఉండేవాడు. మా బ్రతుకు మేము బ్రతికే వాళ్ళం. కానీ నా భార్య అలా అనుకోలేదు, ఎప్పటికీ అనుకోదు. అనుకునే మనిషి అయితే నిన్ను చెప్పుతో కొట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నా దగ్గరికి వచ్చుండేది. యు స్కౌండ్రల్,
మోరల్ వాల్యూస్ లేని డర్టీ రోగ్. స్టాప్ ఇట్ ఆల్ దిస్ నాన్సెన్స్. హలో, నాకు వాల్యూస్ ఉన్నాయని నేను చెప్పానా? లేవు, నాకు ఏమీ లేవు. నాకు కావాల్సింది సొంతం చేసుకోవడమే. అలా సొంతం చేసుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాను. ఇంతే నాకు తెలుసు. డ్రే, నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు వాల్యూస్ లేవని ఇంకెవరికి ఉండవనుకుంటున్నావు. ఓడిపోతావు, మాడిపోతావు. పెళ్లి అనే పవిత్ర బంధానికి ఎంత గొప్ప శక్తి లేకపోతే ఆనాడు ఇష్టం లేదన్న నేనే ఈనాడు ఆ బంధం కాపాడుకోవడానికి ఇంత పోరాడతాను. అగ్నిసాక్షిగా వరదని మెళ్ళనే కట్టిన మంగళసూత్రానికి ఎంత పవిత్రత లేకపోతే విడాకుల దాకా వెళ్ళిపోయిన నాలాంటి మూర్ఖుణ్ణి కూడా కళ్ళు తెరిపించి కట్టిపడేస్తుంది. అదే భార్యాభర్తల బంధం అంటే. మా మధ్యగా నువ్వెవడరా రావటానికి?